ట్విన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. గణాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. యక్ష కిన్నెరా గంధర్వా సిద్ధ విద్యాధరై సదా స్తూయమానం మహాబాహుం. పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ఆ బాలుని ద్వారం దగ్గర కాపలా ఉంచి ఎవరిని లోనికి రానియ్యవద్దు అని చెప్పింది. ఇంతలో నందితో సహా కైలాసానికి వచ్చినటువంటి పరమేశ్వరుడు కాపలా ఉన్న బాలుని లోపలికి అనుమతించకుండా అడ్డుపడ్డాడు. అంతలా పరమశివుడు యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ దాని దాని ప్రణస్కందే ప్రదక్షిణం పదే పదే. రమగారు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రమగారు ఎప్పుడు కూడా మనమే స్టూడియోలో కూర్చొని వినాయక చవితి యొక్క విశిష్టత, పండుగ విధానం, ఆచరించాల్సిన విధి విధానాలు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. అయితే నాకు ఈ సంవత్సరం ఏమనిపించిందంటే, మన ఇద్దరమే కాకుండా ఒక అయ్యవారిని పిలిచి ఆయన ద్వారా పూజా విధానం మొత్తం కూడా మనం చెప్పిస్తే ప్రేక్షకులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనిపించింది. కీర్తి కూడా నాకు ఈ సలహా ఇచ్చింది, అక్క ఈ సంవత్సరం ఇలా చేద్దామనేసి. మంచి ఐడియా కదా. అందుకని మన సలహా మేరకు మన కోసం, సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం పూజా విధానాన్ని మనకు తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపొడి సుధీర్ శర్మ గురుగారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. చాలా సంతోషం అనిపించిందండి, ఎందుకంటే ఎప్పుడు మేమంతా కూడా మాకున్న గెస్టులతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. పూజా విధానం మొత్తం సంపూర్ణంగా మన ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతోనే ఈరోజు మిమ్మల్ని ఇక్కడ దాకా పిలవటం, మా ఆహ్వానం మన్నించి మీరు వచ్చినందుకు సంతోషం గురుగారు. మన హిందూ ధర్మమే సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి నానుడితో ముందుకు వెళ్తుంటుంది. కాబట్టి మనం ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తూ ఉంటాం, తప్పనిసరిగా మన హిందూ ధర్మమే అది. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం కూడా అందరికీ ప్రయోజనకారకంగా మారుతూ వారందరూ కూడా విధి విధానంగా ఏ విధంగా పూజ చేసుకోవాలో మనం పూజ చేసి వారందరికీ చూపిద్దాం. మరి రమగారితో ఒక శ్లోకంతో మొదలు పెడదామండి. తప్పనిసరిగా ఒక చిన్న శ్లోకం. ఖర్వం స్థూలతనం గజేంద్రవదనం లంబోదరం సుందరం ప్రస్యందన్ మధులుబ్ధ మధుప వ్యాలోలగండస్థలం దంతాఘాత విదారితాం రుధిరై సింధూర శోభాకరం వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదం కామదం. ఓం గణాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా మనం ఏ పూజ చేసినా తప్పనిసరిగా తాంబూలం అనేటువంటిది, ఫలప్రదానం అనేటువంటిది చేయాలి. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా 3 తమలపాకులు, ఒక ఒక్క పలుకు, 2 పండ్లు తప్పనిసరిగా చేతులు పట్టుకొని మనం ముందుగా ఇంట్లో ఉండేటువంటి పెద్దలకు కానివ్వచ్చు, అక్కడ పూజ చేయించడానికి వచ్చినటువంటి పురోహితుల వారికి కావచ్చు, ఫలప్రదానం అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సినటువంటి ధర్మం ఉన్నది. కాబట్టి చెప్పండి. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేచ్ఛ అర్థశాంతిం ప్రయచ్ఛమే. ఫలప్రదానం తుభ్యమహం సంప్రదతే మమ. కల్పోక్త ప్రకారేణ ఫలప్రదాన సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. అయం ముహూర్తస్ ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం
అత్యంత ఆనుకూల్యత బల సిద్ధిరస్తు. గణపతి దగ్గర వేస్తుంది, ఇక్కడ హరిద్ర గణపతి దగ్గర. అయం ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బల సిద్ధిరస్తు. యస్య భువనామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్వయో సంస్మరణాత్మసాం సర్వదో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుజనం తదేవ తారావరం చంద్రవరం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రేకం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని త్రిమతిర్మమ. స్మృతే సకల కళ్యాణం భాజనం యత్ర జాయితే పురుషత్తమ జన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయ తన్మరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీహిరణ్యగర్భాభ్యా నమః. శచీబృందరాభ్యా నమః. అరుంధధీవష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆచమ్యా కేశవాజ స్వాహ. హస్తం ప్రక్షాళ్య ఆచమ్యా కేశవాజ స్వాహ. ఓం నారాయణాజ స్వాహ. ఓం మాధవాజ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దీపారాధనం కృత్వా ఉద్దీప్యస్తజాతవేదో భగ్నం నిర్తిం మమ వసో గుహ్యమహ్యమావహ జీవనం చ దిశో దిశ. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఓం ఉద్దీప్యస్తజాతవేదో భగ్నం నిర్తిం మమ వసో గుహ్యమహ్యమావహ జీవనం చ దిశో దిశ. సాజ్యం త్రిభక్తి సంయుక్తం వన్నినా యోచితం ప్రియం గ్రహాణమంగళం దీపం త్రైలోక్యవిరావః. భక్త్యాదిం ప్రీత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్గాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. దీపమూలే గంధ పుష్ప అక్షతైర్భ్యత్య. ఆచమ్యా కేశరాజ స్వాహ. ఓం నారాయణాజ స్వాహ. ఓం మాధవాజ స్వాహ. అక్షతులు వాసన చూసి ఎడం చేతి వైపు నుంచి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం మమ. అక్షతలు చేతిలోకి తీసుకోండి. మమ అనుకోండమ్మా. ఉపాత్తాదుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే. మనం ఈ స్థలంలో ఉన్నాం కాబట్టి ఈ నదుల మధ్యలో ఉన్నామని చెప్పి చెప్తున్నామమ్మా. ఈ ప్రాంతంలో శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే అని. అదే ఆంధ్రప్రదేశ్ అయితే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేరియోర్ మధ్యప్రదేశ్ అని చెప్పి సంకల్పం చెప్పుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఉండే ప్రదేశాన్ని బట్టి సంకల్పం మారుతూ ఉంటుంది. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే
కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు సర్వసన్నిధౌ అస్మిన్ వర్తమానేర్వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాయాం స్థిరవాసరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రం హరితసగోత్రం. హరితసగోత్రః చెన్నమల్లేశ్వర శర్మ. చెన్నమల్లేశ్వర శర్మనామధేయః హరితసగోత్రోద్భవస్య చెన్నమల్లేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్న్యాః రమా. రమానామదేవత్యాః యజమాన్యస్య సహ కుటుంబస్య శ్రీమాన్ శ్రీమతః యజమాన్యస్య దబ్బనాలగోత్రః జయప్రకాశనామధేయః దబ్బనాలగోత్రోద్భవస్య జయప్రకాశనామధేయస్య ధర్మపత్న్యాః జయలక్ష్మీనామదేవత్యాః శ్రీమాన్ శ్రీమతః దాతగోత్రః పేరు శ్రవణ్ కుమార్ నామధేయః దాతగోత్రోద్భవస్య శ్రవణ్ కుమార్ నామధేయస్య ధర్మపత్న్యాః కీర్తి నామదేవత్యాః యజమాన్యస్య సహ కుటుంబానాం చెప్పండమ్మా మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇహలోకే ఇంద్ర సమాన మహదైశ్వర్య భావపూర్వక సాగ్ర శతవరుష సుఖేన జీవన సిద్ధ్యర్థం మమ కుటుంబ సర్వసభ్యానాం సకల కార్యేషు సర్వత్ర నిర్విఘ్నత సిద్ధి ద్వారా సర్వత్ర దిగ్విజయత ఫలసిద్ధ్యర్థం సకల కార్య అనుకూలత ఫలసిద్ధ్యర్థం వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణ ఫల సిద్ధ్యర్థం వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వ్రత పూజాంచ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవత పూజాంచ కరిష్యే. ఈ మహాగణాధిపతినే కొంతమంది హరిద్ర గణపతి అని పిలుస్తుంటారు, మహాగణాధిపతి అని చెప్పి కూడా పిలుస్తుంటాం. హరిద్రము అంటే పసుపుతో చేసేటువంటి గణపతి కాబట్టి మనం ఏ పూజ చేస్తున్నా ఏదైనా మనకు వచ్చేటువంటి ఈ జలుబు ఏదైనా ఈ వర్షాకాలంలో ఎక్కువగా తొందరగా వస్తూ ఉంటాయి కాబట్టి మొట్టమొదటిగా వినాయకుడిని మనం పసుపుతో కలుపుతున్నాం కాబట్టి దాంట్లో గొప్ప సైన్స్ ఏంటంటే యాంటీబయోటిక్ పసుపు కాబట్టి మనకు వచ్చేటువంటి అంటే పక్కన కూర్చునేటువంటి వాళ్ళకు ఉండేటువంటి జలుబు కానివ్వండి జ్వరం కానివ్వండి ఇవన్నీ కూడా మన దగ్గరికి రాకుండా చేసేందుకు ప్రప్రధానంగా హరిద్ర గణపతి పూజ చేయాలి అనేటువంటిది ఈ పూజా విధానంలో మనకి జొప్పించబడింది. దాని ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆది పూజ్యో వినాయక అనేటువంటి నానుడు కూడా ఉంది కాబట్టి ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజ చేయాలి కాబట్టి ఆ హరిద్ర గణపతి పసుపు తప్పనిసరిగా మన ఇంట్లో ఉంటుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే గణపతికి కూడా ప్రీతికరమైనటువంటి ద్రవ్యంతో గణపతిని పూజ చేస్తూ ఉంటాం. అమ్మ చేతిలో ఉన్నటువంటి అక్షతలు నీళ్లు ఆ ప్లేట్లో వదిలిపెట్టేసాయి. కలసారాధనం కరిష్యే. కలసముఖే విష్ణుః కంఠే రుద్రస్తమాశ్రితః మూలే తత్ర శ్రుతో బ్రహ్మ గంధమేనమ్మ మూలే తత్ర శ్రుతో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్పదాః కుక్షోత్సాగరాः సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదోధ యజుర్వేదः సామవేదో హ్యధర్మణः అంగైः సహితాः సర్వే కలసాంబుసమాశ్రితాः
ఓం ఆ కలసే శుధావతి పవిత్రే పరిషిత్యతే. ఒక పుష్పాన్ని గంధంలో ముంచి పసుపు కుంకుమ అక్షతలు దానికి ఆ పుష్పానికి అద్దేసి ఆ చెంబులో వేసేసింది. తమలపాకును అలా పైకి తీసుకొని ఇలా మూతలాగా బొలిచి పట్టుకున్నమ్మా. ఓం ఆ కలసే శుధావతి పవిత్రే పరిషిత్యతే ఉక్తేర్యజ్ఞేష వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆపః ఆపోన్నమాపోమృతమాపస్తంభ్రాడాపో విరాడాపస్తరాడాప చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యుజోగుష్యాపస్తత్యమాపస్తర్వా దేవత ఆపో భూర్భువస్సువరాపవో. గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలైస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా. కలశంలో మహావిష్ణువుని కలశ ప్రధానంలో, అలానే బ్రహ్మని, ఈశ్వరుణ్ణి, గణపతిని ఆవాహనం చేసి ఆ కలశంలో ఉండేటువంటి జలం ఏదైతే ఉందో పంచగంగలు 5 గంగలతో సమానంగా ఉండేటువంటి పవిత్రత మంత్రంతో చేకూర్చిన తర్వాత మనం ఇక్కడ పూజా ద్రవ్యాలు శుభ్రపరచడానికి కానివ్వండి, పూజ చేయడానికి కానీ తప్పనిసరిగా ఆ యొక్క పంచగంగలు ఆ మంత్రంతోనే వాటిల్లో ఆ చెంబులో ఉండేటువంటి నీళ్లలో నిమిడీకృతమై ఉన్నాయి కాబట్టి కలశంలో ఉండేటువంటి నీళ్లలో అలాంటి శుద్ధ జలంతో పూజా కార్యక్రమం చేయించడానికి కోసమని అలా కలశార ఆవాహన కలశ పూజ చేస్తూ ఉంటాం. కలశ పూజ అంటే చాలామంది దేవుడి ముందు పెట్టేటువంటి కలశం అనేది కాదు, ఇక్కడ ఏదైతే మనం పంచగంగల ఆవాహనం చేశామో దాన్ని కూడా కలశమే అంటాం. ఆ యొక్క నీళ్లతోనే ఏ పూజా కార్యక్రమం అంతా కూడా మనం చేస్తూ ఉంటాం. ఇవి ఆచమనం చేసినవి కాబట్టి ఇవి మరలా దేవత పూజకి పనికిరాదు కాబట్టి మరలా ఆ చెంబులో కూడాను వేరే శుద్ధ జలం తీసుకుని వాటిలో ఆవాహన చేసుకున్నాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నోతిభిస్సేద సాధనం హరిద్రవం వేస్మిన్. అక్షతలు తీసుకుని వేయండమ్మా. శ్రీమన్మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. మరలా తమలపాకు తీసుకుని అలా పట్టుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నోతిభిస్సేద సాధనం అసునీతే పునరస్మా సుశిష్య పునఃప్రాణమిహనో దే భోగం జోక్పస్సేమ సూర్యముచ్చరం దానోముదే ప్రళయా ఆనస్తస్తి అమృతం వయ ప్రాణామృతమాప ప్రాణాని యథాస్థాన ముపక్వయతే. చెప్పండమ్మా. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ వసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. అక్షతలు తీసుకొని ఆ గణపతి దగ్గర వేసేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం. గణపతికి నమస్కారం చేసుకోండమ్మా. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివస్తాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారక స్నానం ఆపోహిష్టామయో భవస్థాన పూర్త్యే తధాతన మహేరణాజ సక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో ఇస్సక్షయా జజన్మథ ఆపో జనజథాయనః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రా ఆస్వసనాన్యర్షాభిధేనో సుధిగా ఆపూయమానః అభిచంద్రాభర్తమేన్నో హిరణ్యాభ్యష్ట్యా ఆనృధనో ఓ దేవసోమ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది వస్త్రార్థే అక్షదాని సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్నియం మృతం చ శుద్ధం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థే అక్షదాని సమర్పయామి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీగంధాం ధారయామి
ఆజనేతే పరాజనే దుర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాస్య పుండరీకాణి సముద్రస్య గృహాజిమే శ్రీమన్మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం హరిద్రిగా చూర్ణ కుంకుమ విలేపనాని సమర్పయామి, పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం నిహేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం కుమారగురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి. ధూపం వనస్పత్యుర్హైర్దివ్యేర్నానాగంధైః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపారాధన నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివృత్త సంయుక్తం వన్నినా యోచితం ప్రియం గ్రహాణమంగళం దీపం త్రైలోక్యం విరావః భక్త్యాదీం ప్రేత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్మర్గాఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం మహాగణపతికి ఎప్పుడు కూడాను మన ఇంట్లో అంటే ఏ పండ్లు ఉన్నా తెచ్చుకునేటువంటి శక్తి ఉన్నా లేకపోయినా గుణం అనేది తప్పనిసరిగా ఇంట్లో ఉంటుంది. మా బెల్లం అవునండి. కదా, మన నిత్యావసర వస్తువుల్లో కూడా చాలా ప్రధానంగా వాడుతూ ఉంటాం. గణపతికి చాలా ప్రీతికరమైనటువంటి బెల్లాన్ని నివేదన చేయడం, ఇది అవకాశం లేనప్పుడు ఏదైనా ఫలాన్ని కూడా స్వామి వారికి నివేదన చేయవచ్చు అవసర నైవేద్యం కింద. భూగీవలస్తకర్పూరైర్నాగవల్లీధలైర్జితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం నిహన్యపాత్రం వధా పూర్ణం దధాతి వధప్యోధానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆజస్తేజో దధాతి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై శ్రీమద్ రమణ గోవింద హరి. జయ బోలో గజానన్ మహారాజు కీ జై. హర నమః పార్వతీ సుతయే. హర హర మహాదేవ హర. అక్షతలు తీసుకోండి, చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. చేతిలో ఆ నీళ్లు వేసుకొని నీళ్లు అక్షతలు ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. అనేనా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ అవసర నైవేద్యయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు. మహాగణాధిపతి ప్రసాదం యజమాన్యస్య శిరసా గృహ్ణామి. శ్రీమన్మహాగణాధిపతి ప్రసాదం యజమాన్యస్య శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీమన్మహాగణాధిపతి ప్రసాద సిద్ధి ద్వారా యజమాన్యస్య సంకల్పిత సమస్త కార్యేషు సర్వత్ర దిగ్విజయతావల సిద్ధిరస్తు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శోభనార్థే క్షేమః పునః ఆగమనాయ చ. మరలా శుభకార్యం చేసుకున్నప్పుడు పిలుస్తాం, మరలా రాండి అయ్యా అని చెప్పి గణపతిని యథాస్థానం అని మొదట హరిద్రా గణపతికి పూజ చేశాం కదా, వారిని పక్కన పెట్టుకుని అప్పుడు మహాగణపతికి పూజ చేస్తాం అన్నమాట. ఈ శ్లోకం చెప్పుకుంటే మనం ప్రతిమని కదిపేసేయచ్చు. చెప్పండి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ రసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. అక్షతలు తీసుకొని గణపతి పాదాల దగ్గర వేసేయండి.
శ్రీమన్మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు ధ్యానం. అక్కడ మనస్ఫూర్తిగా మనకు ఉండేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని చెప్పుకుంటూ సాక్షాత్ వరసిద్ధి వినాయక స్వామి వారు ఇక్కడ విచ్చేసినట్టుగా మనం భావించి స్వామి వారికి నమస్కారం చేసుకొని ధ్యాన శ్లోకం చెప్పుకుందాం. గురుగారు సంకల్పంలో సుమన్ టీవీ యాజమాన్యం సిబ్బందిని కూడా యాడ్ చేయండి. సర్వే జనాశుకునోత్యర్థం. అందరూ తప్పనిసరిగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి మిమ్మల్ని మీకు జీతం ఇస్తూ పోషించేటువంటి యాజమాన్యం కావచ్చు, మీతో పనిచేసేటువంటి అందరూ కూడాను, ప్రతి ఒక్కరికి, ఈ సుమన్ టీవీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను, అలాగే వీడియో చూడడానికి అవకాశం లేకపోయినా ఉన్న అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవస్యాంత్యర్థం లోక కళ్యాణార్థం అని చెప్పి సంకల్పం చెబుతున్నాం. తప్పనిసరిగా విఘ్నేశ్వరుడి అనుగ్రహం చేత అందరి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తయి మన ధర్మం ఇంకా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడి యావత్ ప్రపంచం కూడాను మన హిందూ ధర్మం వైపు మరి ఒక్కసారి తలెత్తుకొని చూసేలా గర్వంగా ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని సదా ప్రార్థిస్తూ పూజా కార్యక్రమం మరలా పునః ప్రారంభం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీమన్మహాగణాధి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, సువర్ణరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః శ్రీరంగైస్తుష్టవాంసస్తనోభిః యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్ట్యనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ కల్పితం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అర్థం వచ్మి సత్యం వచ్మి అవబ్రహ్మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానూచానమవశిష్యం అవపురస్తాత్తా ఆతు అవదక్షిణాత్తా ఆతు అవపశ్చాత్తా ఆతు అవోత్తరాత్తా ఆతు అవచోర్ధ్వాత్తా ఆతు అవ అధరాత్తా ఆతు సర్వతో మాం పాహి సర్వం జగదం తత్వో జాయతే. శ్రీ మహాగణాధిపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణం పాశుపంకుజం అభయం వరదం హస్తైర్దధానం మూషికధ్వజం రక్తం లంబోదరం శూర్పసుకుర్ణం వృక్తవాసనం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదో ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయోతి యో నిత్యం సయోగి యోగినాం వరః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇది ఫలోదకేన స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. ఆపో ఇష్టామయో భవస్థాన పూర్త్యే దధాతన మహేరణాజ చక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామగో యస్సక్షజా జన్వథ ఆపో జనయథా జనః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఫలోదకేన స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రాస్వసనాన్యర్షాభిధేనోద్గా పూజమానః అభిచంద్రాభర్తమేన్నో హిరణ్యాభ్యశ్వాన్ రథనో దేవసోమ
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఇది వస్త్రయుగ్మం సమర్పయామి. ఇలా ఉన్నవారు వస్త్రయుగ్మం వేయచ్చు, వస్త్రం వేయచ్చు. లేదు అంటే కనీసం మన దగ్గర ఉండేటువంటి దూది కత్తితో అయినా సరే వస్త్రం తయారు చేసి వేసేయచ్చు. ఇప్పుడు అవకాశం ఉండేటువంటి వారు చక్కగా ఇలా వస్త్రం స్వామివారికి సమర్పించవచ్చు. లేదు అవకాశం లేదు అనుకుంటే మనం దీపారాధన చేసుకునేటువంటి దూది ఉంటుంది, పత్తి ఉంటుంది, చక్కగా ఆ దూదితో అయినా సరే వస్త్రం మన పసుపు కుంకుమ కొద్దిగా వారికి అంటించేసి స్వామివారికి సమర్పించిన అది వస్త్రయుగ్మమే అవుతుంది. తర్వాత యజ్ఞోపవీతం. నిజంగా యజ్ఞోపవీతం ఎవరైతే బ్రాహ్మణులు ధరిస్తూ ఉంటారో అలాంటి యజ్ఞోపవీతం అవకాశం ఉంటే అది కూడా ధరింపజేయచ్చు స్వామివారికి విగ్రహానికి. అంటే విగ్రహంలో ఉంటుంది కానీ నిజంగా ఏదైతే సాక్ష్యంగా మనం స్వామివారికి సమర్పించవచ్చు. అలా కానీ అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కనీసం మనం దీపారాధన చేసేటువంటి పత్తి ఏదైతే ఉంటుందో దూదితో దాంతో కూడా యజ్ఞోపవీతం తయారు చేసి స్వామివారికి సమర్పించవచ్చు. ఓం అధాంగ పూజాంచ కరిష్యే. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. బుల్భౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం అఖువాహనాయ నమః. ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః. కఠిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. లాంభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నాంత్రే నమః. నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశాయ నమః. శిరః పూజయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం శుభాయ నమః. మాచీపత్రం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం సమర్పయామి. ఓం గజాననాయ నమః. దూర్వయుగ్మం సమర్పయామి. ఓం హరసూనవే నమః. దత్తూరయుగ్మం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం సమర్పయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణకాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. శూతపత్రం పూజయామి. ఓం వికలాయ నమః. ఓం కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. ఓం విష్ణుకాంత్రపత్రం సమర్పయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశాయ నమః. దేవదారుపత్రం సమర్పయామి. ఓం ఫాలచంద్రాయ నమః. బరుగపత్రం సమర్పయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం సమర్పయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం సమర్పయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం సమర్పయామి. ఓం ఇభవక్త్రాయ నమః. సమీపత్రం సమర్పయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం సమర్పయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం సమర్పయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం సమర్పయామి. ఓం గణేశ్వరాయ నమః. 21 పత్రాణి సమర్పయామి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుతయే నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం పూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచ్చిదే నమః. ఓం ఇంద్రస్త్రీప్రదాయ నమః. ఓం విద్వత్ప్రియాయ నమః. ఓం వీతభయాయ నమః. ఓం గజనే నమః. ఓం చక్రిణే నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం శర్వతనయాయ నమః. ఓం శర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం త్రయకర్త్రే నమః. ఓం సామఘోషప్రియాయ నమః. ఓం పరస్మై నమః. ఓం స్థూలతుండాయ నమః. ఓం స్థూలతుండాయ నమః. ఓం శుద్ధయే నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం శృతాంతాయ నమః.
ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజాననాయ నమః ఓం గజాననాయ నమః ఓం ద్వైమాత్రేయాయ నమః ఓం గజస్తుత్యాయ నమః ఓం భక్త విఘ్న వినాశకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతురాయ నమః ఓం శక్తి సంయుతాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హరయే నమః ఓం బ్రహ్మ విద్యుతమాయాయ నమః ఓం కాలాయ నమః ఓం గ్రహపతయే నమః ఓం కామ్యనే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం పాశాంకుశధరాయ నమః ఓం చండాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం అకల్మషాయ నమః ఓం స్వయం సిద్ధాయ నమః ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః ఓం బీజాభూరఫలాసక్తాయ నమః ఓం వరదాయ నమః ఓం ఇక్షుచావద్ధృతే నమః ఓం శ్రీదాయ నమః ఓం అజాయ నమః ఓం ఉత్పరాకరాయ నమః ఓం శ్రీపతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం స్తుతిహర్షితాయ నమః ఓం కులాత్రిభేత్రే నమః ఓం జటిలే నమః ఓం జటిలాయ నమః ఓం కలికల్మషా నాశనాయ నమః ఓం చంద్రచూడామణయే నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణే నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రితాయ నమః ఓం శ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవాంఛితదాయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం కైవల్య సుఖదాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః ఓం ప్రమత్యధైత్య భైదాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం విభురేశ్వరాయ నమః ఓం విధయే నమః ఓం అగ్రణ్యే నమః ఓం ధీరాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దూర్వ బిల్వ ప్రియాయ నమః ఓం దూర్వ బిల్వ ప్రియార్చనాయ నమః ఓం అవ్యక్తమూర్తయే నమః ఓం అద్భుతమూర్తయే నమః శైలేంద్ర తనోత్సుంగ ఖేళనోత్సుకమానసాయ నమో నమః ఓం స్వలామ్య సుధాసారాజిత మన్మథ విగ్రహాయ నమో నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం మాయనే నమః ఓం మూషకవాహనాయ నమః ఓం హృష్టాయ నమః ఓం తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాని సమర్పయామి ధూపం వనస్పత్యుర్భైర్దివ్యైర్నానాగంధైః ధూపోయం ప్రతిపుష్యతాం ధూపమాఘ్రాపయామి సాధ్యం త్రివృత్త సంయుక్తం మన్యనా యోచితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివ్రావః భక్త్యా దీపం ప్రేత్యామ దేవాయ పరమాత్మనే త్రాహి మాం దుర్గాఘోరాదిత్య జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన వరహద్యామృతమస్తోమృతోపస్తనమసి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః అవసరార్థం నారికేళ సకలాన్ కదలీఫలాన్ విదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే ఉదకమానీం సమర్పయామి అమృతావిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి హస్తో వృక్షాళయామి పాదో వృక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి కర్పూర తాంబూలం ఫూగీవలైస్తకర్పూరైర్నాగవల్లీధనైరుచితం విత్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిపుష్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః ఇది తాంబూలం సమర్పయామి తాంబూల చర్మణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కర్పూర ఆనందమంగళ నీరాజనం ఓం నిహన్యమాత్రం వధో పూర్ణం దధాతి మధవ్యో ధానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దధాతి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి జై శ్రీమద్ రమారమణ గోవింద హరి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర జయ బోలో గజానన్ మహారాజు కీ జై
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాదు. శ్రీవరసిద్ధివినాయక స్వామినే నమో నమః. పాదారవిందయోః దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఛత్రచామరాది సర్వోపచార పూజార్థే అక్షతాం పరికల్పయామి. అథ కథా ప్రారంభః. పూర్వము గజరూపము గల రాక్షేశ్వరుడు శివుని గురించి ఘోర తపము చేశాను. అతని తపముకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకో అనగా అంతట గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, ఓ స్వామి, నువ్వు ఎల్లప్పుడూ కూడా నా ఉదరమునందే నివసించేట్లుగా నాకు వరాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క గజాసురుడు వరాన్ని కోరుకున్నారుట. అంతటా భక్త సులభుడు పరమేశ్వరుడు ఆ గజాసురుని కోరిక తీర్చగా ఆ గజాసురుని ఉదరమును ప్రవేశించి సుఖంగా నుండెను. కైలాసమున పార్వతి భర్త జాడ తెలియక అనేక విధాలుగా అన్వేషించుచు కొంతకాలానికి గజాసుర ఉదరంబులో ఉన్నాడు అని చెప్పి తెలుసుకున్నదై కైలాసంలో పార్వతీదేవికి ఈ వార్త తెలిసిన ఆ పరమశివుడు వస్తున్నాడు అని చెప్పి సంతోషంతో స్నానం చేసి అలంకరించుకొని ఉండాలి అని స్నానానికి వెళుతూ సునుపిండితో ఒక బాలుని ప్రతిమ చేసింది. ఆ బాలుని ముచ్చటపడి ప్రాణం పోసింది. పార్వతీదేవి స్నానానికి వెళుతూ ఆ బాలుని ద్వారం దగ్గర కాపలా ఉంచి ఎవరిని లోనికి రానియ్యవద్దు అని చెప్పింది. ఇంతలో నందితో సహా కైలాసానికి వచ్చినటువంటి పరమేశ్వరుడు కాపలా ఉన్న బాలుని లోపలికి అనుమతించకుండా అడ్డుపడ్డాడు. అంతలా పరమశివుడు కోపించి త్రిశూలంతో తలని మొండెం నుంచి వేరు చేశాను. స్నానం ఆచరించి అలంకరించుకున్న పార్వతీదేవి చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి భర్తను ఆప్యాయముగా లోనికి తీసుకువెళ్ళి సకల ఉపచారాలు చేసింది. ఇద్దరు సరస సంభాషణల మధ్యలో మాటల మధ్యలో ఆ బాలుని విషయం వచ్చినది. వచ్చి బాలుని తన త్రిశూలంతో తను వేరు చేసినట్టుగా చెప్పారు ఆ పరమశివుడు. ఆ పార్వతీదేవి విషయం తెలుసుకొని విలపించినది. బాలునికి బ్రతికించమని చెప్పి శివుణ్ణి కోరినది. అప్పుడు శివుడు తను తెచ్చినటువంటి గజాసురుని తలను ఆ యొక్క బాలునికి అమర్చి ప్రాణం పోసెను. ఆ బాలునికి గజాననుడు అనేటువంటి పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఇలా సులభంగా తను ఎక్కి తిరుగుడుకు అరంజనుడు అనేటువంటి ఒక ఎలుకను వాహనంగా చేసుకున్నాడు. ఇలా ఉండగా కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకి కుమారస్వామి వారు జన్మించాను. ఇతడు మహాబలశాలి. ఇతని వాహనం నెమలి. ఇతను దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతి చెందాను. ఒకనొకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించుకొని విఘ్నములకి ఒకని అధిపతిగా ఇమ్మని కోరుకునగా అప్పుడు ఆ కుమారస్వామి వారు తండ్రి గజాననుడు మరుగుజ్జువాడు అసమర్థుడు కావున ఈ అధికారమును నాకే ఇవ్వవలసింది అని చెప్పి అడుగుగా, మీలో ఎవరైతే ముల్లోకాలలో ఉన్నటువంటి పుణ్య నదులలో స్నానవాడి ముందుగా ఎవరు నా దగ్గరకు వస్తారో వారికి ఆధిపత్యం ఇవ్వబడుతుంది అని చెప్పి పరమేశ్వరుడు పలకగా వెంటనే కుమారస్వామి నెమల వాహనం వెక్కి బయలుదేరి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ గజాననుడు పరమేశ్వరునికి నమస్కరించి, ఓ తండ్రి, నా అసమర్థత తెలిసి కూడా మీరు ఇలా సెలవు ఇవ్వడం ఏమాత్రం భావ్యమా అని చెప్పి ప్రార్థిస్తూ ఉండగా అందులో మీ పాదసేవకుడును కరుణించి ఇదేనా ఉపాయం చెప్పండి అని ప్రార్థించాను. అప్పుడు ఆ పరమేశ్వరుడు నారాయణ మంత్రం ఉపదేశించారు. గజాననుడు ఆ మంత్రాన్ని జపిస్తూ పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణం చేశాడు. కుమారస్వామి వారు ఏ పుణ్యనదిలో స్నానం చేయాలని వెళ్ళినా తనకంటే ముందుగా స్నానం చేసి వస్తున్నటువంటి గజాననుడు ఎదురు అవుతూ కనిపిస్తూ ఉన్నాడు. కుమారస్వామి వారు కైలాసానికి చేరుకునేసరికి పరమశివునికి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలికి ఈ విధంగా మాట్లాడాను, ఈ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వవలసింది అని చెప్పి చెప్పగా అంతలా గజానునికి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు విఘ్నాధిపత్యం ఇవ్వబడింది. ఆ రోజున సర్వదేశాల వారు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది పిండి వంటలతో, టెంకాయలతో, పాలు, పండ్లు, తేనె, పానకం, వడపప్పు మొదలగు సమర్పించుకొని పూజిస్తూ ఉంటారు. స్కాంద పురాణే రేవాఖండే శ్రీ వరసిద్ధివ్రత కథాయాం సమాప్తః. జయ బోలో గజానన్ మహారాజు కీ జై. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నగతీం సింహాసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖ్య ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రార్థ్య అక్షదాన్ సమర్పయామి జ్ఞోవిదార్థ్య అక్షదాన్ సమర్పయామి శ్రీగంధాన్ ధారయామి పుష్పవిలేపనాన్ సమర్పయామి పుష్పైః పూజయామి నానావిధ పరిమళపత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి ధూపం వనస్పత్యుర్హృదయేర్నానాగంధైర్మాఘైర్దేవానాం ధూపయామి
నాజ్యం త్రివృత్తి సంయుక్తం వన్నినా యోచితం ప్రియం పురాణమంగళం దీపం త్రైలోక్యం దివిరావః భక్త్యా దీపం పరిత్యామ దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ గాఘోరాదివ్యత్ జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిష్యామి అమృతమస్తు అమృతోపస్తరమసి శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. నారికేళ సకలాన్ కదలీఫలాన్ గుడోదకాన్ ముద్గాన్ చరకాన్ గుడాన్నాన్ చిత్రాన్నాన్ మోదకాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతావిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం భూగీఫలైస్సకర్పూరేర్నాగవల్లీధరైర్చితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠ్యతాం. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర ఆనందమంగళ నీరాజనం. ఓం సమ్రాజంజ విరాజంజ భిస్త్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్తయాం ఖేతయామాసకుందృజామసి. ఓం ధన్యపాత్రం వధో పూర్ణం దధాతి దధత్యోధానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆధిస్తేజో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమో నమః. కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జయ బోలో గజానన్ మహారాజు కీ జై. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాణి సమర్పయామి. లేలమ్మా. పునః పూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి చామరం వీజయామి దృశ్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి గజానారోహయామి శకటానారోహయామి మూషికానారోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి. యస్తస్మృత్యాజనమోక్షమ పూజా క్రియాదిషు యోనం సంపదామ్యాత్ సజ్జం దేతముచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఇంకా అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజయాయ అష్టోత్తర శతనామార్చనేన అవసర నైవేద్యా చ మహానైవేద్యా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవత సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవత ప్రసాదం యజమాన్యస్య శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వరసిద్ధివినాయక స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సకల మనోభీష్టాఫల సిద్ధిరస్తు. अस्मिन् ग्रामे स्थितानां प्रजानां ब्राह्मणादि सर्ववर्णानां भक्तजनानां च व्याधिचोरदुर्भिक्ष अतिवृष्टि अनावृष्टि राजबाधादि सर्वोपद्रवशान्तिरस्तु. अयं ग्रामं सुभिक्षं भवतु अयं देशं सुभिक्षं भवतु. सर्वे जना सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि भवन्तु. सत्याः सन्तु यजमानस्य कामाः रोचनो रोचमानः शोभमानः कल्याणः
బ్రాహ్మణవాక్యం సత్యోస్తు తథాస్తు. తథాస్తు